చిన్ని విషయంలో కావేరీకి సంబంధించి 2 అద్భుతాలైతే జరిగాయి. రౌడీలకి అడ్డంగా నిలబడుకుంటుందనమాట చిన్ని. ఉష రాకముందే. "మీకిందాక చెప్తే అర్థం కాలేదా? ఇప్పుడు గాని మా పీటీ టీచర్ గాని వచ్చారంటే మిమ్మల్ని మక్కిలి ఇరగ్గొట్టేస్తుంది. మిమ్మల్ని కాపాడడం కోసమే నేను అడ్డుగా నిలబడుతున్నాను" అంటే చిన్న పిల్లని కూడా చూడకుండా నెట్టేస్తారనమాట. చిన్న పిల్లల్నే మీరు కొట్టేస్తారా అంటూ వాళ్ళని రౌడీలని చితక బాధేస్తుందనమాట. అప్పుడొకసారి తనని కాపాడిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోసారి ఈ లోహిత ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతకుముందు చిన్ని బుల్లి హీరోలాగుండేది. ఇప్పుడు ఉషా మేడం పెద్ద హీరోలాగా అయిపోయారు. చిన్ని అలాగే ఉషా మేడం ఇద్దరు హీరోలు ఈ స్కూల్‌కి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలను తట్టుకోలేక అది హీరో కాదు జీరో అని నేను ప్రూవ్ చేస్తానని అరటిపండు తినేసి తొక్కేసేస్తుందనమాట. ఆ తొక్క మీద కాలేసి పడిపోతూ ఉంటే చిన్నిని ఉషా టీచర్ వచ్చి పట్టుకుంటారు. పడిపోతున్నందుకు గూడా బాధపడకుండా చిన్ని వాళ్ళ అమ్మ తనని పట్టుకుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే, "ఇంకా ఎంతసేపు చూస్తావే లేవే" అంటూ ఇక లోహితని పిలుస్తుందనమాట. పిలిచి, "నువ్వెందుకు అరటిపండు తొక్క వేసావు? చిన్నిని ఎందుకు పడగొట్టాలని చూసావు?" అంటే, "నేనా? నాకసలేం తెలీదన్నట్టు" యాక్టింగ్ చేస్తుంది. "నీ యాక్టింగ్ నా దగ్గర కాదు" అంటూ, "ఇంకొకసారి ఇలా చేశావంటే నీకు పనిష్మెంట్ వేరేలా ఉంటుంది" అని చెప్తుంది. ఇక ఇంటికి వెళ్ళిపోతున్న ఉష దగ్గరికి వెళ్ళి ఒక పెయింటింగ్ ఇస్తుందనమాట. అమ్మ అంటే తల్లి బిడ్డలున్న పెయింటింగ్ ఇస్తుంది. ఆ పెయింటింగ్ చూసి ఉష చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. నీలో ఈ టాలెంట్ కూడా ఉంది అని. "రేయ్ చందు ఇది తీసుకొని వెళ్ళి స్టాఫ్ రూమ్‌లో పెట్టు" అన్నట్టు అంటూ ఉంటే, "టీచర్ ఇది మీ దగ్గరే పెట్టుకోండి. దీన్ని చూసినప్పుడల్లా నేను మీకు గుర్తొస్తాను" అంటే, "ఎందుకు ఇప్పుడు పెడుతున్న టార్చర్ సరిపోదనా? ఆ ఫోటో చూసి ఆ పెయింటింగ్ చూసినప్పుడల్లా నేను మళ్ళీ నీ టార్చర్ ఫీల్ అవ్వాలా? ఏం అవసరం లేదు. అందుకని ఇలా జరుగుతుందని నేను ఆఫీస్ రూమ్‌లో పెట్టమన్నాను" అన్నట్టు చెప్తుందనమాట స్టాఫ్ రూమ్‌లో. ఇక చిన్ని ఆ విషయానికి బాధపడుతుంది. ఇలా మాట్లాడిందేంటి అని. అమ్మ తన ప్రేమను బయట పెడుతుంది. కానీ ఇలా కోపంగా మాట్లాడుతుంది. ఏంటి? ఎందుకు ఇలా అన్నట్టు చిన్ని చాలా బాధపడుతుంటదనమాట.